హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు చాయ్ విత్ సాయ్. నేను మీ సాయ్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో కామెంట్స్ మీద రియాక్ట్ అవుతున్న వీడియోస్ పర్లేదు, బాగానే వెళ్తున్నాయి అనిపిస్తుంది రీచ్. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చాయ్ విత్ సాయ్. నేను మీకోసం ప్రతిరోజు ఇటువంటి కంటెంట్ పెట్టాలనుకుంటున్నాను. అండ్ ఇదే కాదు, ఇంకా కొత్త కంటెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాను. సో ఆ కంటెంట్తో కూడా మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. సో ఈరోజు నేను ఎవరి కామెంట్స్కి రియాక్ట్ అవుదాం అనుకుంటున్నానంటే, ఏ వీడియో కామెంట్స్ అంటే ఇన్స్టాగ్రామ్లో వికాస్ ఫ్రమ్ 822. సో ఐడియా అయితే అది. సో మనోడు ఫ్యాషన్ వీడియోస్ చేస్తున్నాడు, చిన్నపిల్లడు బాగా కష్టపడుతున్నాడు, కాదనట్లేదు. బట్ ఈ మధ్యన కొత్తగా ఇన్స్టాగ్రామ్లో నీకు ప్రాబ్లం ఏమైనా ఉందా, నేను డబ్బులు వేస్తాను అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు కదా. సో ఆ వీడియో స్టార్ట్ చేశారు. అది ఎంతవరకు జెన్యూన్ అనేది నాకు తెలియదు. సో మనోడు డబ్బులు వేస్తాను, మీ నెంబర్, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి చెప్తున్నాడు. సో అటువంటిది ఒక వీడియో రీసెంట్గా పెట్టింది. సో దాని కింద ఉన్న కామెంట్స్ మనం చదువుదాం. సో మనోడు ఇంకా స్కూల్ ఏజ్లోనే ఉన్నాడు. మరి అంత డబ్బులు ఎక్కడ వస్తున్నాయో, నా అకౌంట్లోనే ఎప్పుడు జీరో బ్యాలెన్స్ ఉంటుంది. ఈ మధ్యన ట్రెండ్ అవుతుంది కదా, బ్యాలెన్స్ 520 రూపీస్, కలికి టికెట్ 510 రూపీస్, అలా ఉంటుంది మన పరిస్థితి. కానీ మరి తను ఎవరికి ఎంత కావాలితే అంత వేస్తున్నాడని ప్రూఫ్లు కూడా చూపిస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్టో చూద్దాం. మరి కింద కామెంట్స్ ఏమున్నాయో ఫస్ట్ అయితే వీడియో చూసేయండి. ఇది చూడు తమ్ముడు, స్కూల్ స్టార్ట్ అయింది, బుక్స్ కొనాలి, ఒక 1000 సెండ్ చేయి. స్టడీస్ కోసం ఎలా అడిగావు? ఇవ్వకుండా ఎలా ఉంటాం? మరి ఒక్క సెకండ్, ఇప్పుడే పంపిస్తాం. డన్. బాగా చదువుకో. ఇదేదో నువ్వు నాకు సబ్స్క్రైబ్ చేసావని, ఫాలో చేసావని ఇవ్వట్లేదు. నువ్వు చదువుకోవడానికి అడిగావు కాబట్టి ఇస్తున్నా. నీకు కూడా ఏదైనా అవసరం ఉందా అయితే మర్చిపోకుండా కామెంట్ లో రాయ్. అంటే గేమ్స్ ఆడుతూ మనీ అని తీసుకోవాలనుకుంటున్నావా? అయితే మన డార్లింగ్ మీద ట్యాప్ చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకో. గేమ్స్ ఆడుతూ మనీ అని చేసుకో. ఇంకేం చేస్తున్నావు? వెరీ తొందరగా డౌన్లోడ్ చేసుకో. మరి దేర్ యు గో. ఓకే, మనం కూడా కామెంట్స్లోకి వెళ్ళిపోదాం మరి. సో ఇక్కడ కామెంట్స్, ఫస్ట్ కామెంట్ చూసారా ఏముందో? నా నోటితో నేను చదవలేను మహాశయ అది. ఓకే, డీప్ అది మీరు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. నెక్స్ట్, తమ్ముడు నీ నోట్, ఇది ఇంకా బీప్, వద్దులే, ఇది కూడా వద్దు. నెక్స్ట్ కామెంట్, నేనే నీకు 2000 సెండ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో నుంచి, బీప్ ఫస్ట్. కాదు, మనోడు నాకు తెలియక అడుగుతాను, నిజంగా వేస్తున్నాడు డబ్బులు మీ అందరికీ? కింద కామెంట్స్ ఏమైనా కనబడతాయి చూద్దాం. నేను చదివాను, అంటే నాకు వేయట్లేదు అని చాలామంది కామెంట్ పెట్టారు. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, వేస్తున్నాడో వేయట్లేదు అని చెప్పేసి. బట్ వీడియోస్ మాత్రం బాగా చేస్తున్నాడు. నెక్స్ట్, ఏంట్రా ఈ కామెంట్లు మరీ దారుణంగా వేసుకుంటున్నారు మనోడిని. తమ్ముడు అలాగే, నెక్స్ట్ కామెంట్, తమ్ముడు అలాగే మర్చిపోకుండా 195 కామెంట్స్ చేశాను, మనీ అవసరం ఉన్నాయి, ఇది నీ రియాలిటీ. ఓకే, 195 టైమ్స్ కామెంట్ చేశాడంట, కానీ మనం డబ్బులు వేయలేదంట. సో ఇది నీ రియాలిటీ అని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ ఇంకో కామెంట్, హలో బ్రో, సెకండ్స్లో బైక్ కొనుక్కోవాలి, 20K అవసరం, నీకు తోచినంత ఇవ్వి, తక్కువైనా పర్వాలేదంట. బాగా సెకండ్స్లో బండి కొనుక్కోవాలంట, 20K అవసరం ఉందంట, ఎంత ఉంటే అంతే. ఓకే, నెక్స్ట్ దీని రిప్లైస్ చూద్దాం. దీనికి ఏమున్నాయి? నువ్వు బీప్ తెలివైనోడివా. ఓకే, నెక్స్ట్, నువ్వంటే రిచ్ బ్రో, ఏమైనా చెప్తావు, ఏదో ఇస్తాడేమో అని కామెంట్ చేశాను, నాకు హెల్ప్ చేయాలని ఉంటే చెయ్యి. సరే, ఇందాకే చూసాం కదా, దాన్ని ఒకసారి చూద్దాం. 195 టైమ్స్ కామెంట్. దీనికి రిప్లైస్ చూద్దాం. ఊరికే డబ్బులు ఇస్తానంటే నమ్మే జనాలనే అనాలో, లేక జనాల్ని ఎర్రిపప్పలను చేస్తున్న వాటి టాలెంట్ను మెచ్చుకోవాలో తెలియడం లేదు. బట్ ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. నిజమే, మైండ్ పెట్టి ఆలోచించండి. ఊరికే డబ్బులు ఎందుకు చేస్తారు అంటే, ఇలా చాలామంది చేస్తున్నారు, మరి నిజంగా చేస్తున్నారో లేదని తెలియదు. కానీ బట్ ఈ పర్సన్ ఏజ్కి అయితే అది చెప్పేది కరెక్ట్ కాదనిపిస్తుంది తను చెప్పేది. నెక్స్ట్, వదిలే, ఇది కూడా బీప్ వేసుకోవాల్సిందే. ఇది కూడా బీపే. కాలేజ్ స్టార్ట్ అయ్యింది, బాయ్ ఫ్రెండ్ కావాలి ప్లస్ స్కూటీ ప్లీజ్ బ్రో అంట. అమ్మో, వీడికి వరకు బాయ్ ఫ్రెండ్ ప్లస్ స్కూటీ 2 కావాలంట. రిప్లైస్ ఏమొచ్చినాయి, ఎంతమంది చేశారు? నీకు బాగా తప్పు బ్రో, ఎందుకది? ఆర్మీ కదా నువ్వు, అసలు నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు, అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వను నువ్వు, వేస్ట్, ఇంట్లో సిస్టర్స్ లేరా అంట. బాగా చెప్పింది ఆ అమ్మాయి, రిప్లై ఇచ్చింది కామెంట్కి. నెక్స్ట్, కౌశిక్ బ్రో, ఓయోకి వెళ్ళాలి, 1500 ఇవా.
ఆటగాడు ఆటగాడు వచ్చాడు కామెంట్స్లోకి. నెక్స్ట్, తమ్ముడు క్రికెట్ బ్యాట్ కొనటానికి మనీ లేవు, 2000 సెండ్ చేయి తమ్ముడు ప్లీజ్. ఓకే, 2000 అంటే వేయండి బ్రో, మీరు చూడకపోతే ఈ కామెంట్ తన తరపున నేను అడుగుతున్నాను. అండ్ 1 GB రీఛార్జ్ చేయి బ్రో అంట, 1 GB అంటే రీఛార్జ్ చేయండి. సో వాళ్ళందరికీ మరి చేయాలి కదా, మీరు అడుగుతున్నారు వాళ్ళందరూ. బ్రో ఫస్ట్ నువ్వు ఫోన్ కొనుక్కో, డబ్బా ఫోన్. నిజమే, మనోడు చాలా ఏదో ఫోన్ వాడుతున్నాడు, అది నిజంగా వర్క్ చేస్తుందో వర్క్ చేయట్లేదో కూడా. అంటే మెయిన్ ఫోన్ మరి షూట్లో ఉంటే చేతిలో ఉన్న ఫోన్ డబ్బా ఫోనే కదా బ్రో పెట్టుకోవాలి. మరి ఇంకేం పెట్టుకుంటారు అన్న? సైకిల్ కావాలి స్కూల్కి వెళ్ళడానికంట. స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ కావాలంటే అది కూడా బ్రో. కావాలి తమ్ముడు, ఏం కావాలి చెప్పట్లేదు, కావాలి తమ్ముడు అంటున్నారు కానీ. సో దీనికైతే ఇక్కడతో కామెంట్స్ అయిపోయినాయి. సో తక్కువ కామెంట్స్ ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ ఐదర్ అది కరెక్టో కాదో తెలియదు కానీ అలా అడగడం, అలా చెప్పడం తప్పు. మీరు నిజంగా హెల్ప్ చేసే ఉద్దేశం ఉంటే హెల్ప్ చేయండి. బట్ దాన్ని నీకు ఎంత కావాలో చెప్పండి నేను వేస్తానని చెప్పేసి వేయకుండా ఉన్నది కరెక్ట్ కాదు. అంటే వేయమని మిమ్మల్ని ఎవరు అడగల, అలా అని మీరు వాళ్ళని మోసం చేయడం కూడా తప్పు. నువ్వు వేస్తున్నావు లేదో తెలియట్లేదు బ్రో, బట్ వీడియోస్ అయితే చేస్తున్నావు, 1000 వేసా, 10,000 వేసా, 2,000 వేసా, 3,000 వేసా, 10,000 వేసా అని. బట్ అది జెన్యూన్ అయితే పర్లేదు, నీ హెల్పింగ్ నేచర్. బట్ ఇలా అందరినీ వెయ్యకుండా నేను డబ్బులు వేస్తానని చెప్పి నువ్వు వీడియోస్ నీ వ్యూస్ కోసం చేయడం అనేది కొంచెం కరెక్ట్ కాదు. సో దాన్ని సరి చేసుకో, ఓకేనా మరి. సో నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి నేమ్ కూడా పెట్టుకున్నావు నువ్వు, ఐడ్యూడ్ అని చెప్పేసి అజయ్ అని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నావు కదా. సో నువ్వు మోడల్ అవుట్ఫిట్స్ అవి ఏదో ట్రై చేస్తుండో అలా చెయ్యి, వెల్ అండ్ గుడ్, అది బాగుంటుంది. నీకు టాలెంట్ ఉండి నువ్వు చేయాలంటే నువ్వు చేయి. బట్ ఇలా ఇది ఫేక్ అయితే కనుక వద్దు, చేయొద్దు, నా సజెషన్ అయితే అది. ఓకే మరి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ స్మైలింగ్, బాయ్.